సింగరేణి అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘాటుగా స్పందించారు. సింగరేణి కార్మికులను, తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్కు సూచించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ సింగరేణి సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో సింగరేణి కోసం ఏ మేరకు పోరాడారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఖాళీ విమర్శలు చేసి యువతను రెచ్చగొట్టడం సరికాదన్నారు. సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. గత పాలనలో చేసిన పనులపై సమాధానం చెప్పాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతున్నారా అని చెప్పి ఈ రోజు వారిని ప్రశ్నించక తప్పదు. యువతని తప్పుదారిలో తీసుకెళ్లే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. ఖబర్దార్ కేటీఆర్, సింగరేణి కార్మికుడు గాని, మన తెలంగాణ ప్రజలకు గాని ఏ ఒక్కరికైనా మీ చిల్లర చేష్టల వల్ల హాని జరిగితే మేము ఊరుకోము. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నది ఎవరు? కేటీఆర్ గారు. మీరు కాదా? చీఫ్ మినిస్టర్ ఎవరు? మీకు తెలియదా? మీ సొంత నాయన కాదా? మరి అట్లాంటప్పుడు సింగరేణి కష్టాలు ఏదైతే ఉన్నాయో గత 10 సంవత్సరాలు మీరు కళ్ళారా చూడలేదా? 10 మంది ఎంపీలను పెట్టుకొని మీరు పార్లమెంట్ లో ఏం బీకినారని చెప్పి ఈ రోజు నేను మీకు సవాల్ విసురుతున్నాను. గాలిపోయే మాటలు చెప్పి యువతని తప్పుదారిలో తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. గత 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు పార్లమెంట్ లో ఎంపీలు ఉన్నారు. మరి సింగరేణి కోసము ఒక్కరు కూడా గలం ఎందుకు ఇప్పలేదు? నోరు మూసుకొని బీజేపీ వెనుక ఎందుకు తోక చాటుకొని ఎందుకు పోయినరు? దీనికి మీరు సమాధానం చెప్పాలా?